తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తిని కొని రైతులను ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి అక్కడ ఆరబెట్టిన పత్తిని పరిశీలించారు. పత్తి, మొక్కజొన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం నిబంధనలతో పాటు స్లాబ్ బుకింగ్ ప్రక్రియతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేకు రైతుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. కేంద్రంలో మాట్లాడి రైతుల సమస్యలను పరిష్కరించలేరా అని అన్నారు. ఇక రైతులు ఓట్లు వేస్తేనే కదా గెలిచింది, మరి అలాంటి రైతు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకుంటారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం వీడి రైతుల సమస్యలు పట్టించుకోవాలని అన్నారు. అక్కడ ఎవరు గెలిచినా జరిగేదేమీ ఉండదని, ఇక్కడ రైతుల పాత్రలు పట్టించుకోవాలని కోరారు. ఇక అంతకంటే ముందు మావాల వద్ద జాగృతి శ్రేణుల ఘన స్వాగతం పలికారు. కొమరంభీం చౌరస్తా వద్ద మహిళలు బతుకమ్మలతో స్వాగతించారు. కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి చాయ్లో కాసేపు బతుకమ్మ ఆడారు. ఇక ఇండ్ల పండెక్కి అలరించారు కవిత. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పత్తి మార్కెట్కి రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రమంతా కూడా వానలు పడుతున్నటువంటి సందర్భంలో పత్తి రైతుకి అత్యధిక నష్టం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పత్తి తొందరగా వాతావరణంలో ఉన్నటువంటి తేమను పీల్చుకుంటుంది కాబట్టి మరి వచ్చేటటువంటి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో దానివల్ల పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి ఎక్కడ పండినా సరే, అది మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కొంత నిజామాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, అన్ని చోట్ల ఎక్కడ పత్తి పండినా సరే అక్కడ పత్తి రైతు ఇవాళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి. కష్టపడి వచ్చినటువంటి పత్తిని మార్కెట్కి తీసుకొని వస్తే ఇక్కడ మరి చాలా దారుణంగా 12% తేమ ఉంటే తప్ప తీసుకోమని అంటూ ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మొంతా తుఫాన్ వచ్చిన విషయం తెలియదా? వానలు పడుతున్న విషయం తెలియదా? ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి కనీసం పత్తి మార్కెట్కు రాకముందు మరి మీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉత్తరాలు రాయాలన్నటువంటి కనీస జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేకపోతే చాలా దారుణం. వాళ్ళు రాయకుండా తమాషా చూస్తురియాల. కలెక్టర్ గారికి మాట్లాడితే నేనేం చేయలేను, మీరు అక్కడ కాటన్ ఇండస్ట్రీకి మాట్లాడుండ్రి, మీరు టెక్స్టైల్ మంత్రికి మాట్లాడుండ్రి కేంద్రంలో అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు.